అయ్యా దీని గట్టి గట్టి దేవుని ప్రశస్త నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. చేతుల పైకి దేవుని వైపు చాపుదామా. హల్లెలూయా 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 హల్లెలూయా. తలలోంచి ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న మా పరమ తండ్రి, మీ నామమునకు వందనాలు, కోట్ల కొలది స్తోత్రాలు. అత్యల్పుడనైన నేనును కూడిన బహుశ్రేష్ఠులైన మీ ప్రియదాసులు, మికిష్టులైన ప్రియ సంఘం, మేము కలిసి మీ సన్నిధిలో ఉండటానికి పరిశుద్ధాత్మదేవుడా ఈ భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. శ్రేష్ఠులు మాకంటే ముందుగా మాట్లాడారు. అవును ప్రభువా, వారి ద్వారా ప్రతి హృదయాన్ని మీరు మండించారు. మీకు స్తోత్రములు. ఏమిచ్చి కూడా మీకు మేము రుణం తీర్చుకోలేము తండ్రి. మిగిలిన సమయంలో అత్యల్పుడునైనా నన్నును నిలవిచ్చినందుకు వందనాలు ప్రభువా. నేను కుడి ఆదరించి అంచెమరు క్రమముగా మర్యాదగా ఆశీర్వాదం జరిగించండి. ప్రతి బిడ్డలతో మీరు మాట్లాడమని, సొంత జ్ఞానమును బంధించండి, పరమ జ్ఞానంతో సంధించమని యేసయ్య ఘననామమును అడుగుచున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. చాలా మంచిది ప్రియులారా, మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. మిమ్మల్ని నేను చాలా మిస్ అయ్యాను. ఎందుకంటే ఇప్పటికే చాలాసార్లు ఇక్కడికి వచ్చి ఉంటే మీ ఫ్రాగ్రెన్స్ మా మీద కూడా పడేది. నేను మరింత భక్తిలో ఉన్నత స్థితిలోనికి నేను వెళ్ళేవాడనని నాకు అనిపిస్తోంది. మీరు ఏమనుకోని ఉంటే ఒక మాట చెప్తాం మీకు. ఏమీ అనుకోనండి, చెప్పమంటారా వద్దా? చెప్పమంటారా? మీరు అందరూ ఎలా ఉన్నారంటే ఇప్పుడే పూచిన పుష్పాల్లాగా ఉన్నారు. హల్లెలూయా. ఎలా ఉన్నారండి? ఇంకొక మాట చెప్పనా? ఏమనుకోరు కదా? మీరు చాలా అందంగా ఉన్నారు. ఎలా ఉన్నారు? మీరు చాలా అందంగా ఉన్నారు. ఎందుకంటే మీరు తినే ఆహారం అంత గొప్పది కాబట్టి. మీరు తినే ఆహారము అంత గొప్పది. అది మహాగణుని కృప. హల్లెలూయా. ఈ లోకము దాని ఆశ గతించిపోతుంది, కానీ ఆయన చిత్తమును నెరవేర్చేవారు నిరంతరము నిలిచి ఉంటారు. ఆయన చిత్తములో నిలిచి ఉన్నారు కాబట్టే ఈ గ్రామంలో చాలా మంది ఇప్పటికే నిద్రపోతున్నారు, ఇప్పటికే టీవీల దగ్గర ఉన్నారు. యవనస్తులైతే తల్లిదండ్రులకి చాలా దూరంగా రోడ్ల మీద చాలా మంది కనిపిస్తున్నారు. హల్లెలూయా. ఆ పరిస్థితుల్లో మరి మీరు ఎవరు? దేవుని చేత ఏర్పరచబడిన వారు, పిలువబడిన వాళ్ళు. చాలా మంది అయ్యగారు చాలా మందికి చెప్పుంటారు, ఫాస్టింగ్ ప్రేయర్ జరుగుతుంది రండి అని చెప్పేసి చాలా మందిని పిలిచారు. కానీ ఏర్పాట్లో ఎవరున్నారు? మీరున్నారు. అవునా? చప్పట్లు కూడా దేవుని మహిమ పడతాము. హల్లెలూయా హల్లెలూయా. ప్రియులారా, మిమ్మల్ని ఒక మాట అడుగుతాను. ఇవి ఉపవాస కూడికలు, ఆఖరి కూడిక కదా, అంటే వాళ్ళతో ఉపవాస ప్రార్థనలు అయిపోతాయి. ఎంతమందికి బాధగా ఉంది? బాధ లేదు కదా? ఎవరికి బాధ లేదు కదా? ఏమన్నా ఎవరికైనా బాధ ఉందా చెల్లి? హ్యాపీనే కదా? సంతోషమేనా? ఎవరికి సంతోషం? చేపతల పైకి చూపుతారా? అర్థమైన వారిని బట్టి వందనాలు, అర్థం కాని వారిని బట్టి వందనాలు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, నేను నా తర్వాత గొప్ప గొప్ప వాళ్ళు వచ్చి వెళ్తూ ఉంటారు. చెప్పేవారు ఎంత చమత్కారంగా చెప్పినా వినేవాళ్ళు వివరంగా వినాలి. అందుకే మీకు కూర్చునే అవకాశం ఇచ్చాడు దేవుడు. అది మీకు పనిష్మెంటు, ఇది మాకు పనిష్మెంట్. అంటే వివరంగా వినకపోతే మీకేం ఉపయోగం లేదు. గుర్తుపెట్టుకోండి ప్రియులరా, ఉపవాసం గురించి మీకు తెలియని వాళ్ళు ఎవరున్నారు?
చెప్పండి, ఎవరున్నారు? మీకు తెలియని ఉపవాసం ఏమైనా ఉందా? తెలియని అయ్యగారులు ఉన్నారేమో కానీ తెలియని ఉపవాసం ఏమీ లేదు. మీరు చాలా చూసేసారు. మీరు చెప్పాలంటే అయ్యగారి బోధలు, చాలా బోధల్లో మీరు ముదిరిపోయినా ఏమంటారు, ముదిరిపోయిన కరుడుగట్టిన విశ్వాసులు మీరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలా మంచిది ప్రియులారా. ఆయన మాట్లాడాలి, మనం వినాలి. ఆయన మాట్లాడాలి, మనం వినాలి. వినుట మట్టుకే కాదు కానీ ఉపవాసం అనగా మీకు తెలియదు కాదు. ఒక మాట నేను చెప్తాను. మేము పక్క హైందత్వం నుంచి వచ్చాం, పక్క భయంకరమైన విగ్రహారాధన నుంచి వచ్చాం. నా వరకు నేను శివభక్తి చేస్తూ, శవ పూజలు చేస్తూ, ఎందుకంటే పోస్ట్ మార్టం డాక్టర్ని, శవ పూజలు చేస్తూ అక్కడ ఉన్నవాడిని దేవుడు నన్ను బయటికి, మీలాంటి వారు ఎంతోమంది ప్రార్థన ద్వారా బయటికి రావడానికి దేవుడు కృప చూపించాడు. ప్రియులారు గుర్తుపెట్టుకోండి, ఉపవాసం చెప్తారా దయచేసి? ఉపవాసం అంటే ఏంటో, ఉపవాసం అంటే ఏంటో చెప్తారా? చెప్పాలి దయచేసి. ఉపవాసం అంటే ఏంటి దయచేసి చెప్పగలరా అమ్మా? చెల్లి చెప్పండి. వెరీ గుడ్. ఇంకా చెప్పండి, ఇంకా చెప్పాలి. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. మీ భర్త గారు ఇక్కడ ఉన్నారా? లేరా? కోయిట్లో ఉన్నారా? ఇక్కడ ఉంటే మాటలు వినట్లేదని పంపేశారు బయటికి. వెరీ నైస్. అమ్మ, పెద్ద తల్లులు ఉన్నారు ఇక్కడ, చెప్పండి ఎవరైనా. ఉపవాసం అనగా కొన్ని క్రైస్తవ పరిభాషలో కాకుండా మనమందరము అన్యత్వం, విగ్రహారాధన నుంచి వచ్చిన వాళ్ళమే కదా. అది చెప్పండి, పోనీ అది చెప్పండి. సరే, సమయము ఎక్కువ అవుతుంది కదా, నేనే చెప్తాను. మనం హైందత్వంలో అన్నప్పుడు చాలా యాత్రలు చేసామా లేదా? చాలా యాత్రలు. మన స్థాయిని బట్టి పక్క ఊరికి వెళ్ళాం, మరింత దూరం వెళ్ళాం. అలాగనే స్థితిని బట్టి ఎక్కడికి వెళ్తారు? కాశీకి వెడతారు, అవునా? వెళ్ళి అంతా చూసుకొని వచ్చేటప్పుడు ఏం చేస్తారు? అయ్యా చప్పట్లు కొడితే ఉన్నాను మా ఇంపడదామా? మీరు తొందరగా వెళ్ళిపోదామంటే ఏమి ఇబ్బంది లేదు కదా అంటే ఇబ్బంది ఏమీ లేదన్నారు. అసలు ఇబ్బంది ఇక్కడే ఉంది. మీరు ఇంటికి వెళ్ళేటప్పుడు కాశీలో వదిలేసి వస్తే ఎవడు చూసి వచ్చాడు చెప్పండి. మా ఊరిలో ఒక ఆమె తెలుగులో మాట్లాడుతుంది. తెలుగు అంటే మీకు తెలుసు కదా, అయ్యగారికి అర్థమైపోయింది. తెలుగులో మాట్లాడుతుంది ఆమె. అద్భుతంగా యేసు ప్రభు ఆమెను పట్టుకున్నాడు. ఫస్ట్ ప్రేయర్కి వచ్చింది ఆమె. అప్పుడు నేను చెప్పాను, కాశీలు వదిలేస్తే ఎవడ చూసి ఇచ్చాడు? పైకి ఏం వదులుతారు తెలుసా? గోంగూర, గుమ్మడికాయ ఎట్లాంటివి వదులుతారు. చేపల మాంసం, గుడ్లు, రైలు, పీతలు ఎవ్వరు విడిచిపెట్టరు. దేవుని స్తోత్రం. అయితే ఆ రోజు దేవుడు ఎందుకు నన్ను అద్భుతంగా ఆయనకి ఇష్టమైన రీతిగా వాడుకున్నాడు. మాట్లాడినప్పుడు ఆమె ఏడుస్తూ ఉంది. అందరూ వెళ్ళడానికి ఇష్టపడుతుంటే ఆమె వెళ్ళడానికి ఇష్టపడతలా. ఎందుకో తెలుసా? ఇక్కడ 2 విషయాలు పనిచేస్తున్నాయి, 2 చీనపదములు. ఒకటి, ఆమె వెళ్ళిపోవాలని ఉంది, కానీ విడిచిపెట్టి వెళ్ళాలి. వెళ్తే విడిచిపెట్టేళ్ళు, లేదా రేపటి నుంచి అయ్యే ఖర్చు నేను పెట్టుకుంటా, మరలా 3 రోజులు ఉపవాసం ఉందాం అని చెప్పినప్పుడు ఆమె వెళ్ళిపోవాలి. అదే సమయంలో వెళ్ళటానికి దేవుని ఆత్మ ఒప్పుకోవట్లా. ఎందుకంటే విడిచిపెట్టి వెళ్ళాలి. అయ్యగారులు చాలా దూరాల నుంచి వచ్చి ఉంటారు, వారు వెళ్ళిపోతారు బాధ్యతగా. కానీ అంతవరకు సహించిన వాడే ధన్యుడు. అంటే విడిచిపెట్టే వెళ్ళాలి తప్ప సహవాసం. అయ్యగారితో నేను సహవాసం అంటారు. అరగంట తర్వాత అయ్యగారు ఇటు వెళ్ళిపోతారు, నేను ఇటు వెళ్ళిపోతా. ఏమి లేదు ఇక్కడ, క్రియలు లేని విశ్వాసము అది కదా. ఇప్పుడు విడిచిపెట్టి వెళ్ళిపోతే, మీరు వెళ్ళిపోయినప్పుడు అయ్యగారు మీరు విడిచిపెట్టిన అన్ని ఎత్తి ఒక దాంట్లో పెడతారు. ఒకవేళ దేవుని ఆత్మ మీతో మాట్లాడి బంగారం తీసి ఇక్కడ పాడేశారు అనుకోండి, అది ఊపిడి చేసి అయ్యగారు పక్కన పెడతారు. మీకు ద్వేషం, పగ, కక్ష, ఈర్ష్య రకరకాలు ఉన్నాయి అనుకోండి, వాటిలన్నింటిని ఊపిడి చేసి పక్కన పెడతారు. విడిచిపెట్టి వెళ్ళిపోయి అయ్యగారు పక్కన పెట్టిన తర్వాత వచ్చే ఉపవాసకుడికి దగ్గర మిమ్మల్ని దేవుని ఆత్మ గమనిస్తానే ఉంటది. దేవునికి మహిమ కలుగునుగాక, హల్లెలూయా. గమనిస్తూ ఉంటది కనుక విడిచిపెట్టి వెళ్ళాలి.
అలాగే వెళ్ళాలి ఇక్కడ నుండి మీరు. అర్థమవుతుందా మీకు? హల్లెలూయా, హల్లెలూయా. విడిచిపెట్టే వెళ్ళకపోతే ఏమవుతుంది? ఏమవుతుంది? రెఫరెన్స్లు చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ఆశపడుతులా. అలా మిమ్మల్ని ఇబ్బంది పెట్ట నాకు ఇష్టం లేదు. అర్థమవుతుంది కదా? ఫాస్టింగ్ అంతేనంటారు అమ్మ ఇంగ్లీష్లో, అంతేనా? ఫాస్టింగ్. ఫాస్టింగ్ అంటే అర్థం ఉపవాసం. ఉపవాసం అంటే ఇంగ్లీష్లో ఫాస్టింగ్. వెరీ గుడ్. చదవర్లు ఉన్నారు ఇక్కడ. ఫాస్ట్ అనగా ఉపవసించుట, ఇంగ్ అనగా కొనసాగించుట. ఓకే, అర్థమవుతుందా? ఫాస్టింగ్ అంటే దులుపుకు నిలిపోవడం కాదు. దులుపుకు నిలిపి 3 రోజులు అయిపోయింది, అయ్యారు మిగిలిన తగ్గులన్నీ మీరు చూసుకోండి, లాభ నష్టాలు మీరు చూసుకోండి, కరెంటు ఖర్చులు, ఆ ఖర్చు, ఈ ఖర్చు మీరు చూసుకోండి. అయ్యగారు అంత దూరం నుంచి వచ్చిన ఎంతకంటే మేము ఎంతమంటే రాల్పేది ఏమి ఉండదండి, అన్ని మీరు చూసుకోండి. మీది ఏదైనా ఉంటే మిగిలిపోయిన కూలికి మీ తాను మీరే చేయండి. కాదు. హల్లెలూయా. ఫాస్టింగ్ అనగా నేను జన్మత కర్మత పాపినై ఉండగా నేను ఆయన చేయి పట్టుకోలా, ఆయన నా చేయి పట్టుకున్నాడు. నా చేయి పట్టుకున్న తర్వాత నన్ను జాగ్రత్తగా ఎక్కడికి నడిపించాడు? ఆయన పారే నీళ్ళలోనికి నడిపించాడు. రక్షణ భాగ్యాన్ని నాకు ఉచితముగా ఆయన నాకు అనుగ్రహించారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ రోజున నీళ్ళలోనికి దిగి మనం ఏం చేస్తాం అమ్మా? ఏం చేస్తాం అమ్మా? అయ్యా బాప్తిస్మం తీసుకుంటాం. వెరీ గుడ్ అమ్మా. ఏం చేస్తాం? నేను చెప్తానండి ధైర్యంగా అన్న వాళ్ళు ఒక్కరు చెప్పండి గట్టిగా. ఓకే, మనం ప్రార్థన చేస్తాం. మరణం నన్నును వేరుపరచు వరకు మాట్లాడతాం. ఈ మాట మాట్లాడతాం కదా. మరణం నన్ను వేరు పరచే వరకు, కష్టమందు, నష్టమందు, వ్యాధి అందు, కరువందు, ఉపద్రవమందు నేను నీకు ఎవరికి తోడే ఉంటారు? అదే కదా మీరు కురువృద్ధులు అని చెప్పాను కదా. ముదిరిపోయిన తర్వాత అది వంటకు పనికిరాదు, పెంటకే పని చేస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అర్థమవుతుందమ్మా? ముదిరిపోయిన తాటిక ఎందుకు పని చేద్ది? పెంటకే పని చేద్ది. 2 ముక్కల కన్నా బాధలు కొట్టి పక్కపోయి మీద నీళ్ళగా వేస్తాం. అవునా కాదా? ముదిరిపోతే వచ్చిన సమస్య అదే. చచ్చి మన ప్యాక్ చేసి బాక్సులో పెట్టేదాకా దేవుని సన్నిధిలో తల ఉంచుకునే ఉండాలి తప్ప తల తిరగేస్తే మన పెంటకే తప్ప ఇంకెందుకు పనికిరాం. అర్థమవుతుందా మీకు? నాకు వాక్యం తెలుసు, నాకంతా తెలుసు. ఎంతమందిని చూడాలా నేను? ఒక కప్ప అనేదంట, ఒక కప్ప, తల్లి కప్ప పిల్ల కప్ప ఉన్నాయంటే ఎక్కడ? సాకిరే బండ కింద ఇటు తబాబని కొడితే అమ్మా అంటే అమ్మ ఏమీ లేదమ్మా, ఇది ప్యాంటు దబ్బమ్మ. పాస్టర్ గారు ఉన్నారు కదా సైమనయ్య గారు, 3 రోజులు ఉపవాసం ఉండి ఆయన ప్యాంటు దబ్బమ్మ. ఇది ఎక్కడి నుంచి? హైదరాబాద్ నుంచి వచ్చారు కదా ఇంకొక అయ్యారు, ఇది ఆయన షర్ట్ దబ్బమ్మ. ఇది ఏం కంగారు పడక, ఇలాంటి చాలా ఇలాగ ఉపవాసాలు చాలా చూసేసాం. నాకు తెలియంది ఏముందనే మనసు కనుక నీకుంటే నువ్వు వదిలిపోవడం కాదు, ఆయన నిన్ను వదిలిపోతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అర్థమవుతుంది కదా? మళ్ళా బాక్స్ లో ప్యాక్ చేసే వరకు ఉపవాసమే. అర్థమవుతుంది కదా? బయట అక్కడక్కడ రకరకాల రంగులు బట్టలేసిన ఉపవాసం, ఆ ఉపవాసం కాదు ఇది. నీకు నచ్చిన బట్ట వేసుకోవచ్చు, నీకు నచ్చిన ఆహారం తినవచ్చు, కానీ మరణం నిన్ను వేరుపరచే వరకు కూడా నీ ఉపవాసమే. గుర్తుపెట్టుకోండి. నేను చెప్పాను కదా, ఆమె తెలుగు మాట్లాడుతుంది. ఆమె నోరు ఎందుకో మరి అంత చదువు ఎక్కడ చదివేసింది, ఏ కాలేజీ నాకు అర్థం కాల. కానీ దేవుడు ఆత్మ పట్టుకుందామని నోట్లో అడ్డంగా పెట్టేసేది. ఆవిడ అడ్డంగా పెట్టేసి మాట్లాడేసినప్పుడు తీసి పుక్కును మూసి ఏంటే మొదలెట్టేది. ఆమె దేవుని ఆత్మ పట్టుకుంది. ప్రార్థనకు వచ్చినప్పుడు కూడా అక్కడ కిటికీ ఉంటే కిటికీ ఇలా తీసి ఇందులో పెట్టేసి వచ్చేసింది. కానీ దేవుని ఆత్మ పట్టుకున్నాడు. బయటికి వెళ్ళింది, ఇసిరి పెంట మీద మాడేసింది. ఇవాళ ఆవిడ మాట్లాడుతుంటే బ్రాహ్మణుల అమ్మాయి మాట్లాడినట్టు ఉంటది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? అర్థమవుతుందా? అంటే జీవితాంతం కొనసాగించేది ఇది. ఒక మజిలీ. ఈ 3 రోజులు ఒక మజిలీ. ఇజ్రాయేల్ ప్రయాణం వస్తా చాలా చోట్ల ఆగారు. బబులోను నదుల దగ్గర కూర్చున్నారు. కూర్చుని వాళ్ళ సితారాలు అక్కడ తగిలించి ఏం చేస్తున్నారు? బాధపడుతున్నారు మనసులో. ఈ లోపల ఐగుప్తీయులు వచ్చి మా కొరకు ఏం పాడమన్నారట? మా కొరకు పాటలు పాడండి, మమ్మల్ని ఖుషి చేయండి అన్నారంట. అలాగున ఈ 3 రోజులు మీ ఫాస్టింగ్లు ఎక్కడైనా నట్టనడక వస్తా ఉందేమో అని చెప్పి వారికి
అంతరాత్మలో యోచన వచ్చినప్పుడు మీరేమాత్రం ఆగిపోకూడదు, సాగిపోవాలి. ఆయన కృప కొరకు మీరేమై ఉండాలి అనే ఉద్దేశం కలిగి. చాలాసార్లు భర్త గారు భార్య గురించి ఆలోచన చేయరు. నేను వెళ్ళిన ఊళ్ళో చూశాను, ఈ ఊరు కాదండి, నేను వెళ్ళిన ఊళ్ళో చూశాను, భర్తని అసలు మనిషిలాగా చూడరు కొంతమంది. ఆడు పాలు రోజు మనకు పట్టుకొని సంపాదించడానికి, సంక్రాంతికి దీపావళికి, ఆ పండుగకి పండుగ శుభ్రంగా వండుకు తింటానికి, చీరలు కొనుక్కోవడానికి, మా అమ్మవారు పెట్టారని చెప్పడానికే మొగుడు వాడుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. అమ్మ మీకు అర్థమైంది నా భాష? పుట్టింటికి వెళ్ళి చీర తెచ్చుకుంటారు, వీళ్ళు తెచ్చుకో, ఇదిగో ఇదిగో ఇదిగో. ఎవరు పెట్టారు ఇది? ఎవరు పెట్టారు? మా అమ్మాడు పెట్టారు. ఎవరి జేబులో కొట్టేసింది డబ్బులు? ఇటు పలచగా తాగొస్తాడు ఇడు. ఆ జేబులో 50 100 50 100 50 100 2000 అయ్యాక మా అమ్మగారు ఇంటికి వెళ్ళి వస్తున్నాడు. ఉపవాసం అంటే ఏదో చెప్తున్నాను మీకు. మా అమ్మగారు ఇంటికి వెళ్ళి వచ్చి ఇదిగో ఇదిగో అంటారు. ఏమన్నా నాకు అర్థం కాదు, మీ అమ్మ బాబులకి రోజు చీరలాడటమైన పని మంచిగా మీరు చెప్పరా? ఉపవాసంలో భాగం చెప్తున్నా, మీకు చాలా ఉపవాసాలు అన్నారు మీరు. అంటే ఇప్పుడు ఏం చేయాలన్నమాట? ఇది కొనసాగించాలా ఆపుదామా? చెప్పండి. ఆపుదాం. ఆపకపోతే పళ్ళు ఇరిగిపోతాయి. ఆపకపోతే పళ్ళు ఇరిగిపోతాయండి. ఒక ఆవిడ పాపం పుట్టిన కానీ చీర కట్టుకో ఆర్టీసీ బస్సులు వచ్చింది, ఎర్ర బస్సులు. ఆ ఊరి దాకా బాగా వచ్చేసింది. ఊళ్ళో దిగుదామని పాపం ఇక్కడ కుర్చీలు ఏం దేనికి పట్టేసి కండక్టర్ కదా అని చెప్పి దబేమని పడి మొత్తం పళ్ళు ఇరిగిపోయింది. చీర అడ్డంగా చిరిగిపోయింది. దేవుని ఆత్మ పని చేద్దాండో. 3 రోజులు ఉపవాసం, రేపు నుంచి మన పని మనం చేసుకోవచ్చు అనుకుంటే అయ్యేదేమీ కాదు. పడిపోయిందామే, పడిపోయి అన్నప్పుడు చేతిలోకి వచ్చేసినాయి మొత్తం అన్నీ. వచ్చిన భర్త గారు పక్కన గబగబలాగా తీసాడు. దేవుని ఆత్మ పని చేస్తుంది కాబట్టి అంటాను, నేను తప్పు చేశానయ్యా, ఎన్నిసార్లు చెప్పుకుంటేసాను, ఇది మా అమ్మగారి ఇంటి చీర కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే మీరు చాలా శ్రేష్టమైన విషయాలు విన్నారు, కానీ చిన్న చిన్న విషయాలు మర్చిపోతారని గుర్తు చేయడానికి నన్ను వాడుకుంటున్నాడు దేవుడు. మీరు గొప్ప విషయాలు విన్నారు, కానీ వెళ్ళేటప్పుడు వీటిని విడిచిపెట్టుకొని వెళ్ళాలి. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. ఒకసారి పౌలు గారు మాట్లాడతారు, రోమపత్రిక 7వ అధ్యాయం 17వ వచనంలో. ఒకసారి చదువుకుందాం చూడండి. రోమపత్రిక 7వ అధ్యాయము 18వ వచనం. రోమపత్రిక 7వ అధ్యాయం 18వ వచనంలో, నాయందు అనగా నా శరీరమందు మంచిది ఏదయు నివసింపదని నేను ఎరుగుదును, మేలనేది చేయవలనని కోరిక నాకు కలుగుచున్నది కానీ దానిని చేయటం నాకు కలుగుతలేదంటాడు. ఆయన చెయ్యాలని పాపం ఏమవట్లా, కలగట్లేదంట. మేలైనది ఏది నా శరీరములో ఏం చేయట్లేదు, మేలైనది ఏదియు మంచిదేదియు నివసింపదని నాకు తెలుసు. ఎవరికి తెలుసంట? పౌలు గారికి తెలుసంట. ఏంటో అంత సంబంధం, శరీరముతో ఏంటి అంత సంబంధం? దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. చెయ్యాలనుకుంటున్నాడంట. మంచి వైపుకి వెళ్ళినప్పుడు మంచి చెయ్యాలనుకుంటున్నాడంట, చెడు వైపుకి వెళ్ళినప్పుడు చెడు చెయ్యాలనిపిస్తుందట. ఈ 3 దినముల ఉపవాస కూడికలలో దేవుని ఆత్మ దేవుని సేవకుడు నీతో మాట్లాడగా ఇంకా మంచి చేయాలనిపిస్తుంది, కానీ బయటకు ఒకసారి ఇంటికి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ కొనసాగిస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఏంటది? పాపం, తప్పిదములు. ఇంకా మా ఆయన్ని పొర్రపాటున యాయి అనకూడదు, యావండి అని మర్యాదగా పిలుద్దాం అనుకున్నంట. మొదటి రోజు ఉపవాసం రోజు వచ్చినప్పుడు, 2వ రోజు వచ్చి ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ నెలాగా అదిరించకపోతే నా మాట వినడు, నా పత్రం గడవదు, కాబట్టి ఉపవాసం క్యాన్సిల్. ఫస్ట్ రోజున ఫాస్టింగ్, సెకండ్ రోజున అమ్మ లేదండి ఆయనకు వంట చేసి పెట్టాలి కదండి, మాంసం తెచ్చుకున్నారు ఉండేనండి, తర్వాత అయ్యారు పిల్లి చేసుకుంటారు. అందుకని ఇంక ఉపవాసం ఈ పట్టుకి అంటే మరలా వచ్చే 8వ నెల అండి. ఇప్పుడు ఇది 11వ నెల, మళ్ళా డిసెంబర్లో పెడతారు అనుకుంటా దాదాపుగా. మరలా అప్పుడు దాకా నేను ఉపవాసం ఇంకా అంటే ఇవిడ చర్చకు మాత్రం వస్తానండి మానకుండా. ఏ దారిది? ఎన్నో దారిది? 2 దారులు. అంటే అమ్మగారు దెయ్యాన్ని నట్టుకుని ఎక్కడికి వస్తుంది అన్నమాట. అప్పుడు అయ్యారు చేయట్టి వదిలేస్తారు, వెళ్ళిపోద్ది దెయ్యం. ఇప్పుడు మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతుంది, మళ్ళీ వచ్చే వాదనకు మళ్ళా సిద్ధమవుతుంది దెయ్యం. దేవునికి మహిమ కలుగును గాక. ముందేమనుకుంది? భర్తతో ఇక మీద మర్యాదగా మాట్లాడాలి అనుకుందంట ఆమె. ఎలాగా? మర్యాదగా యా ఈ అనకూడదు అనుకుందంట పాపం.
కానీ తీర వస్తే ఇలా గనక నేను మొదలెడితే నెట్టెక్కేస్తాడు కాబట్టి ఈ భాషే కరెక్ట్ అనుకుందంట. ఉపవాసం ఏది వదిలిపెట్టి వెళ్ళిపోదాం, మంచి చెయ్యాలన్నది పాపం పౌలు గారికి, కానీ తన శరీరం ముందు ఏమీ నెరవేరట్లేదంట. మేలైనది చేద్దామనుకుంటున్నాడట, కానీ చేయలేకపోతా ఉన్నాడట. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా మన వాక్యంలోకి వెళ్ళలేదు. వాక్యంలోకి వెళితే దాదాపుగా తెల్లవారిపోద్ది. అందుకే ఇక్కడే ఉన్నాం. ఎక్కడున్నాం? ఈ వచనంలోనే ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సమయం కాదు కనుక అయ్యగారు చెప్పిన సమయానికి నేను మీకు అప్పగించాలి. వారు చెప్పిన సమయం దాదాపుగా అయిపోయింది కనుక గుర్తుపెట్టుకోండి, విడిచిపెట్టి వెళ్ళాలి. హల్లెలూయా. విడిచిపెట్టి వెళ్ళాలి. ఉపవాసం ఎవరి కోసం పోరాటం కాదు. ఒక్క 20 నిమిషాలు దేవుని వాక్యం విందామంటారా అమ్మా? ఒక్క 20 నిమిషాలు విందామంటారా? అయితే ప్రియులారా, మేలైనది చేయటానికి అసలు ఉపవాసం అనగా కొనసాగించేది. ఎందుకు చెయ్యాలి? ఎందుకు చెయ్యాలంటే ఎవరి కోసమో చేయాల్సిన పని లేదు. మొత్తం చాలా మంది తెలివైన వాళ్ళు మరి ఆయన కోసం ఉపవాసం ఉన్నాడండి అంటారు. పచ్చి చెప్పండి, పచ్చి అబద్ధం. ఉపవాసం నేను నా కోసం ఉండాలి, నా భార్య కోసం కానే కాదు. నా భార్య ఆమె కోసం ఆమె ఉంటుంది, ఆమె కోసం ఆమె ప్రార్థన చేసుకుంటుంది, కానీ నా కోసం నేను ఉపవాసం ఉండాలి. ఎందుకో చెప్పండి? ఒక మాట నేను మీకు తెలియచేలా ఆశపడుతున్నాను. సమయాన్ని అధ్యక్షుడు గారికి అప్పగిస్తాను. యెషయా గ్రంథం 58వ అధ్యాయము. యెషయా గ్రంథం 58వ అధ్యాయము. ఒక మాట మిమ్మల్ని వెంటాడుతానే ఉంది 3 రోజుల నుంచి. ఏంటో మాట? ఉపవాసం. ఒక మాట మిమ్మల్ని వెంటాడుతూనే ఉంది. ఒక మాట చెప్పండి, అదేమిటో? యాభై 6 దుర్మార్గులు కట్టిన కట్లు విప్పుటయు, కాడిమాను మోకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరిగొట్టుటయు నేను ఏర్పరచుకొనిన ఉపవాసం. చాలండి ప్రియులారా. దాని పైన చాలా మంచి విషయాలు ఉన్నాయి, దాని తర్వాత కూడా చాలా మంచి విషయాలు ఉన్నాయి. అయితే మొట్టమొదటిగా నా కొరకు నేను ఉపవాసం ఉండి దుర్మార్గులు కట్టిన కట్లు విప్పాలి. ఎక్కడున్నాయి ఇవి ఎక్కడున్నాయి? ఎందుకంటే టైం సెన్స్ కారణంగా పైన ఎందుకు ఈ విషయాలు మాట్లాడాడు, ఎందుకు ఈ విషయాలు ముగించాడు, ఏ పరిస్థితిలో, ఏ కాలమాన పరిస్థితులు అనేది అర్థం చేసుకుంటే దాని విషయాలు వేరు. కానీ సమయాన్ని బట్టి ఒక మాట ధ్యానం చేసుకుంటే ప్రియులారా, దుర్మార్గులు కట్టిన కట్లు ఎక్కడున్నాయి చెప్పండి? ఎక్కడున్నాయి? కాడి మాను మేకులు తీయుట ఎక్కడున్నాయి? బాధింపబడిన వారిని విడిపించుట ఎక్కడా? చెప్పండి, ఎక్కడా? దుర్మార్గులు కట్టిన కట్లు ఎక్కడున్నాయి చెప్పండి? ఎస్ అమ్మ, ఎక్కడున్నాయి చెల్లి? దుర్మార్గులు కట్టిన కట్లు ఎక్కడున్నాయి చెప్పండి? దుర్మార్గులు కట్టిన కట్లు ఎక్కడున్నాయి తమ్ముడు? ఎక్కడున్నాయి? సమాజంలో. సమాజం కోసం ఉపవాసం నాకెందుకంటే నా ఉపవాసం నాకు కావాలి. ఇదంతా అయ్యా ప్రేమతో మన్నించాలి. నా సహోదరులే మేమే చేస్తున్నాను. ఎక్కడున్నాయి చెల్లి? ఎక్కడున్నాయి? ఎక్కడున్నాయండి? ఇక్కడున్నాయి. అవి ఏం చేస్తాయి అంటే ఈ మెథడు
గుర్తుపెట్టుకోండి. ఈ మెదడు నన్ను ఏలుబడి చేస్తుంది. ఏమని? ఎందుకంటే ఈ మెదడులోని సీడి ఎప్పుడో సర్పం సీడిని తీసేసి ఆమె సీడిని ఆల్రెడీ లోడు చేసేసింది ఏదేను వనములో. అప్పటి నుండి ఈ సీడీలో ఏం తిరిగితే అదే నా నోటంట తిరుగుతుంది, అదే నా ప్రవర్తన, అదే నా నియమం. ఎప్పుడు కట్టవేయబడింది? కట్లు ఎప్పుడు? అప్పుడు దాకా అయ్య బాబు వందనలే గారు వచ్చేతనయ్య గారు అంటది. అమ్మాయి ఏంటమ్మా ఉపవాసబాధన రాలేదు అని అడిగితే ఒక ఆమె బాగానే సమాధానం చెప్పింది. ఒక ఆమె ఏం చేస్తుందో తెలుసా మీకు ఒకసారి అయ్యారు? ఈమె ఆ చెల్లెమ్మ పాపం ఉపవాస ప్రార్థనకు రాలేదని అడుగుదామని ఆ వీధంట వెళ్తుందంట ఈ సైకిల్. అంత లెక్కలో చూసిందంట. ఈమె తుముక్కు చూసేసి ఏ అలవ కోడి ఎక్కడ సిద్ధమైపోతుంది రోజును, ఇది పని పాట ఏమి ఆయన డబ్బుకి అయ్యగారికి అర్థమైపోయిందండి. మాకు గోడి భాష వచ్చు, మాకు అయ్యగారికి అర్థమైపోయింది. ఏ అలవ ఇంకా పని పాటలేవే అలవ కోడికి. ఏ కోడికి అర్థమైందా మీకు? కోడికో కొడుక్కో మీ ఊరు భాషలో మీరు అర్థం చేసుకోండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎవరిని ఏమని సంబోధిస్తున్నావు అంటే నీకు తెలియకుండా నీ మెదడు దాని కంట్రోల్కు నిన్ను తీసేసుకుంటుంది. అంటే సమయం లేదు కనుక షార్ట్ కట్లు వెళ్ళిపోతున్నాం మనం. అంటే అప్పుడు ఇది ఆడమన్నట్టే మనము ఆడతాం. సడన్ గా లేచి ఏదో పని గబగబా లేచి వెళ్ళిపోతున్నారు. పోనీ పని ఉందేమో అర్జెంట్ ఇంటికి వెళ్ళి టీవీ పెట్టి కూర్చుంటది. ఏం గుర్తొచ్చింది దేవుడికి? ఏ సీరియల్ అమ్మది? ఏం సీరియల్ అది? ఓసారి పాపం అర్జెంట్ సంగతి కానీ పంపారంట పాస్టర్ గారు. ఎందుకు ఆవిడకి ఏదో అయినట్టుంది, ఏదో అయినట్టుంది, వెళ్ళి నాన్న ఒకసారి చూడు అని పంపాడట. ఎవరిని? సంఘ పెద్ద గారు. పాపం ఏదో కడుపు నొప్పో కాళ్ళు నొప్పో లేకపోతే ఏదైనా ప్రమాదం జరిగిందేమో, ఈవిడికి ఏమైనా దర్శనం వచ్చిందేమో అని ఎల్లు బాబు చూసి రమ్మని పంపితే ఈవిడ కాళ్ళార చాపుకుని ఏం పెట్టుకుందంట? ఏదో రాయ్యి రేఖలు అంటాయి. అమ్మా ఏంటయ్యి? ఏంటయ్యి? మీ ఊరిలో కూడా ఉన్నాయా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏడు రేకులు కాళ్ళార చాపుకుని తలకని చేతికి అవుతుందండి ఫ్యాన్ పెట్టుకొని. నాయను ఈ 4 అడుగులు వచ్చేసి అయ్యారు ఆవిడ పట్టేసిందండి. ఏంటది? అదే అయినా మీకు పెద్ద కలర్ టీవీలు మన ఇంట్లో ఎవరింట్లో ఉన్నాయి మంచి కలర్ టీవీలు అని నేను అడగను, నాకు పని కాదు, మీకు అర్థమవుతుంది. అయితే ఈ దుర్మార్గము నిన్ను సన్మార్గాన్ని తప్పించి దుర్మార్గము నిన్ను దాని కంట్రోల్లో తీసేసుకుంటది. అవ్వని ఏం చేసింది? అవ్వని ఎవరి కంట్రోల్లో తీసుకుంది? సర్పం కంట్రోల్లోకి వెళ్ళిపోయింది ఆమె. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పటి నుంచి నువ్వు ఇప్పుడుకప్పుడు చేపల కూర వండుకు తినేయాలనుకున్నావు అనుకో, అర్ధరాత్రి లేదు అపరాత్రి లేదు, ఫ్రిడ్జ్ లో ఉన్నది బద్దలు కూడా వండుకు తినేస్తాం. ఎందుకో తెలుసా? నా మనసుకి పేరిపించేసిందండి, అప్పటికప్పుడు వండేసుకుని తినేసానండి నేను అంటాం. ఇదేంటంటే పోయే కాలం జబ్బు. ఏ జబ్బు ఇది? ఒక్కొక్క ఆమె భర్త మీద ఎదుగో వచ్చేటప్పుడు తమ్మన్నానా లేదా నిన్న? ఏంటది? ఏటమాసం. సికిరియా ఏటమాసమా? ఏంటన్నది? సికిరియా ఏటమాసమా? పాపం పొర్రపాటి చెప్పిన ఈయన పొరపాటు వినపడలేదు అనుకోండి, ఇంకా ఆయనకి పులుసు పెద్ద కార్యం కూడా అయిపోతుంది. ఇక్కడ మీరు గమనించాల్సిందేదో తెలుసా మీకు? మీ మెదడు నీ మనస్సు ఏం చేస్తుందో తెలుసా? నిన్ను వేరుపాటు చేస్తుంది. నా మనసు మన చెప్పింది కదా, నాకు మంచిగా చెప్పింది కదా. కాదు తినమనే చెప్పింది కదా. ఎరిగి చెడిపోతిని యేసుని గాయము రేపితిని. చాలండి బ్రదలారు. సమయాన్ని బట్టి ఎరిగి అర్థమవుతుంది మీకు? నీ శరీరమే నీకు మొట్టమొదటి శత్రువు. దుర్మార్గులు కట్టిన కట్లు అంటే నా పక్కలు అంత బాగా నడిచి కూర్చోడు చేస్తున్నారు. ఏమంత ఒలిగిపోయి అంత వస్తుందండి నేను చూసేడు చేయడానికి ఏముండదు.
అర్థమైంది ఏంటో తెలుసా నీకు? నిన్ను నీ పక్కింటి వాళ్ళ మీదకి పురుకొల్పి నిన్ను దాని వైపుకు తీసుకొని ప్రార్థనకు మరి ప్రార్థనకు ఉపవాసానికి మనం దూరం అయిపోతున్నామా లేదా? మొదటి ప్రార్థన అలాగ ఉండేది మంది, మొదటి ప్రార్థన అలాగ ఉండేది, మొదటి కన్నీరు అలాగ ఉండేది. ఇప్పుడు ఉందంటారా? అమ్మ నిజం చెప్పండి, ఒక్కటే అబద్ధం ఆడద్దు. యేసుబాబు నమ్ముకున్న రోజుల్లో చేపలు మనమే వేసేస్తాం, మనమే దుమ్ము రాపని దులిపి చేప సిరిగేదాకా దులుపుతారు కొత్తగా దేవుళ్ళు వచ్చినప్పుడు. ఆ తర్వాత పాటలు అంత లెక్కలో చూస్తారు. అమ్మా ఏంటి దొగ్గ, అమ్మా ఏంటి జలుపు వచ్చిందా, ఏం చేస్తాం మా కర్మ. మీకు వినాశకాలం వచ్చేసింది వాళ్ళకి. కానీ పాస్టర్ గారు సరిపెట్టుకుని అమ్మ జలుబు చేసిందమ్మా కొంత అమ్ముతో అన్ని నువ్వు రాసుకొని చెప్తారు. ప్రార్థన చేసినప్పుడు వదిలిపెట్టమండి, మొహమాటం ఏమి లేదు. మేము మీ పాలేరుదానం చేయడానికి వచ్చాం, కానీ ప్రార్థన చేసేటప్పుడు మోకరిస్తాం. పలానా ఆవిడ వాక్యం చెప్తుంటే ప్రభువా పళ్ళుగిలు ఎత్తుంది, ఆ పళ్ళులకి ఎత్తున్న ప్రభువా ఆమెకి మంచి మనసు దయచేయి, ఆమెకు మారు మనసు దయచేయి, పళ్ళు ఉండాలా లేదు నువ్వే. అలా చేయమని మేము అలాంటి వాళ్ళం కాదండో, మేము అలాంటి వాళ్ళం కాదు. ఏం చేస్తాం తెలుసా? మీకోసం మేము, నా కోసం, ఎవరి కోసం తన భార్య ఆడవదు, తన భర్త ఆడవడు, దైవ సేవకుడు ఏడుస్తాడు. అవునంటే చెప్పలు కొడుతుంది, దేవునామం అయిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? అదే మా వేదన, అదే మా వేదన. ఈ 3 దినాల ఉపవాస కూడికల ద్వారా మేము మోసుకెళ్తాక బండిగిని కావాలా మాకు? హరిదాస్ గారు అయితే మోటార్ సైకిల్ రచ్చాల మీద వస్తాడు, రచ్చాల మీద వేసుకెళ్తాడు. అవునా? ఏం వేసుకెళ్తారు మీ అయ్యగారు ఇక్కడి నుంచి? ఏం వేసుకెళ్ళారు? ఏం బాగుకున్నారు? మాకు ఆ పట్టిడి మెతుకలే ఎప్పుడు అరదాకల కూడే దైవ సేవకుడికి. ఎందుకు తెలుసా? దుష్టత్వం నుంచి మీరు బయటికి రావాలని. మీ కాడి మాను మేకులు ఎక్కడ తెగేశాడో తెలుసా మీకు? కులమని, మతమని, పగని, కక్షని, ద్వేషమని, కామక్రోధ మోహ మద మత్సర ఈర్ష రాగ ద్వేష భావోద్వేగములు ఇవన్నీ మేకు తెగేస్తే, అయ్యి బాబు మా కులపోళ్ళు, మా మతపోళ్ళు, దేవునికి మహిమ కలుగును గాక. దుష్టత్వం నుంచి నువ్వు బయటికి రావాలంటే ఉపవాసం ఒక్కటే సరి అయిన మార్గం. మీరు అడిగితే, అయ్యగారిని అడిగితే నెలకు ఒకసారి పెట్టమని మీరు అడగాలి. ఎందుకో తెలుసా? మనం ఎక్కడికి వెళ్ళాలి? నిలవరమైన పట్టణం మనకి ఇక్కడ లేదు. ఉండబోచున్న దాని కొరకు మనము ప్రయాసపడాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ దుష్టత్వం నిన్ను పదే పదే కడుపు నిన్ను ఏడిపిస్తూ ఉంటది. అమ్మా దయచేసి కాల్ తీసేయండి. చర్చలో కుర్చీలో కూర్చోవడానికి కూడా నాకు మనస్కరించదు, కూర్చోలేదు నా దైవ సాక్షికి ఎప్పటివరకు. ఎక్కడ భయం? ఇది దేవుని సన్నిధి. నేను అత్యల్పుడను, ఎంతో మంది మహోన్నతులైన సేవకులు దీన్ని తొక్కిండిన వాళ్ళు. ఈ చైర్ మీద కూర్చుంటా కూడా ఎప్పటి వరకు కూర్చోలేదు. దయచేసి గుర్తుపెట్టుకోండి. ఎంత భయంతో దేవుని సన్నిధికి వస్తే దైవాశీర్వాదం ఎత్తుకుని పట్టుకెళ్తావు. నీ పెద్దరకు, నీ కులం, నీ మతం, మర్యాదైన ఇక్కడ చూపిస్తే నీ కూడా వదిలిపెట్టిన దయ్యాలని నీ కూడానే వస్తాయి. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దుష్టత్వం, కాడమాడు మేకులు ఉపవాసంతోనే తీయగలుగుతాం. మేము భయంకరమైన విగ్రహార్థం నుంచి వచ్చాం. అంతకంటే ముందుగా భయంకరమైన నరహత్య కలిగిన కుటుంబం నుంచి వచ్చాం. దాదాపుగా 11 మంది సుమారు మా తాతగారు చంపేశారు. అత్తల దగ్గర మోయారు, మాది మోయారు మున్సిపల్ గారు మనవును నేను. 11 మందిని చంపేస్తే నరహత్య. నరహంతలకు దేవుని రాజ్యం ఉందా? నరహంతలకు దేవుని రాజ్యం ఉందా? వారు చంపేస్తేనే అయిపోయిందా? ఆ పాపం శాపంగా మరి ఎవరి రక్తంలోకి వచ్చింది? మన రక్తంలోనికి వచ్చింది. అన్న శపితమైన కుటుంబం శపితమైన స్థితిలో ఉండగా, దేవాతి దేవుడు పరిచయన స్థితిలో ఉండగా, 480 ఎకరం పొలం పోగా ఆయన కనికరము ద్వారా ఈ మధ్యాహ్నం ఈ రాత్రికి ఇక్కడ ఉండడానికి దేవుడు కృప చూపించాడు. హల్లెలూయా. ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు. లోబడితే గనుక ఆయన నమ్మకస్తుడే గాని, ఆయన ప్రేమమేడు గాని పిచ్చి ప్రేమ అయింది కానీ కాదు. దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు వాక్యం చెప్తుంది ప్రసంగి గ్రంథం, నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి, ఒళ్ళు దగ్గర పెట్టుకొని రావాలి. ఈ స్థలము తప్ప మరెక్కడికి వెళ్ళినా నువ్వు చెల్లుతావేమో కానీ ఇక్కడ మాత్రం అతికి తెలివితేటలు వాడిన, తల ఎగరవేసిన, నా కులం, నా మతం, నా పెద్దకు, నా పడు, నేను పాస్టర్ కూడబెట్టకపోతే
పాస్టర్ గారు బట్టలు పెట్టకపోతే ఇలాంటి దౌర్భాగ్యం ఎక్కడ ఎవరి దగ్గర ఉన్నా సరే కనుక నీ వంశాన్ని ఈడ్చి రోడ్డును పడవరకు పరిశుద్ధాత్ముడు విడిచిపెట్టడు. ఇక్కడికి వచ్చినప్పుడు లోబడాలి. నీ దుస్తత్వం, నీ దౌర్భాగ్యం, నీ దరిద్రం పోవాలంటే ఇక్కడ లోబడాలి. వచ్చి కూర్చుంటేనే కుర్చీ లేదా ఇక్కడ? నా స్థాయికి కుర్చీ ఉండి తీరుతుంది. కానీ నిలవరమైన పట్టణం నాకు ఇక్కడ కుర్చీ ఉందేమో కానీ నిలవరమైన పట్టణం ఇక్కడ లేదు. ఉండబోగుచుండక దాని కొరకే నా ప్రయత్నం, అందరి ప్రయత్నం, మీ ప్రయత్నం. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే నీకేదైనా ఉండనే గాక. అందరికీ చెప్తా, నువ్వు డాక్టరా, ఇంజనీరా, సైంటిస్టా, ప్లేడరా, మరొకట చెప్పులు ఎక్కడ వదిలేస్తావు అక్కడ వదిలేసి లోనికి రావాలి. చెప్పులు ఎక్కడ వదిలిపెడతాం అక్కడ వదిలేసి డెసిగ్నేషన్ లోనికి రావాలి. ఒకవేళ దేవుని సన్నిధిలో నేను లేకపోతే అయ్యగారు లేదు, నేను లేకపోతే క్రిస్మస్ లేదు, నేను లేకపోతే గుడ్ ఫ్రైడే లేదు, నేను లేకపోతే ఈస్టర్ లేదు, ఇదంతా కూడా పోవాలంటే ఉపవాసించి తీరాలి. అర్థమేంటి తెలుసా? వెళ్ళేటప్పుడు విడిచిపెట్టి వెళ్ళాలి. ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు విడిచిపెట్టి వెళ్ళాలి. హల్లెలూయా. పవిత్రమైన హైందవ్యంలో పుట్టిన మనందరము పవిత్రమైన హైందవులు మనం. హల్లెలూయా. మనమేం సామాన్యులం కాదు. హైందవ్యం వేరు, క్రైస్తత్వము ఇది మార్గం, అది పోకడ, ఇది మార్గం. హల్లెలూయా. యేసే మార్గము, యేసే సత్యము, యేసే జీవం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నా జీవం ఏ పాటిది అంటాడు ఒక ఆయన. నా జీవం ఏ పాటిది, నా బ్రతుకు ఏ పాటిది, నా కుటుంబం ఏ పాటిది, నా ప్రార్థన ఏ పాటిది, నా కన్నీరు ఏ పాటిది, నా బ్రతుకు ఏ పాటిది, నేను ఇచ్చే కానుక ఏ పాటిది. హల్లెలూయా. హల్లెలూయా. ఏ పాటిది, ఏముంది. ఒక ఆయన అంటాడు, ఆయన ఎవరు? గురజాడ అప్పారావు గారు అంటాడు. ఏమంటాడండి? ఏమంటారు చెప్పండి? చదువుకున్న వాళ్ళు ఇక్కడ ఉన్నారు. వెరీ గుడ్. ఏమంటారు చెప్పండి? ఆయన ఏమంటారు తెలుసా మీకు? ఏముంది నరజాతి చరిత్ర, సందులలో పందుల్లా వీధుల్లో కుక్కల్లా తినటం తిరగటం, అర్ధంతరంగా చావటం, ఇదేనా నరజాతి చరిత్ర అంటాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. ఏముంది నరజాతి చరిత్ర? ఏముందండి? ఆయన కృప తప్ప నీలో. నా ప్రియ గ్రామమా, నా ప్రియ సహోదరుడు, ఏముంది నీలో? ఆయన దానముగా ఇచ్చిన కృప తప్ప పంచభూతములు నీవి కాదే. నీ కాలి కింద నేను నీవి కాదే. ఏముందని మిడిసి పడిపోతున్నావు. ఎక్కడ కోసము దుర్భరమైన పరిస్థితిని కార్యమాను మేకులు తీసుకోకుండా, దుష్టత్వం నుంచి బయటకు రాకుండా ఎన్నాళ్ళు నువ్వు దాక్కుంటావు, ఎన్నాళ్ళు నువ్వు దాచిపెడతావు. ఏనాడైనా నీవు ఆలోచన చేశావా? నా ప్రియ గ్రామము, ఈ ఉపవాస కూడిక నీకోసమే. చెప్పండి కూడా దేవుని మహిమపరచుదాము. హల్లెలూయా. హల్లెలూయా. దుష్టత్వం బయట ఎక్కడ లేదండి. చెడ్డవారు మరి బయట ఎక్కడా లేరండి. నేను పాడు చేసేవారు బయట ఎక్కడా లేరండి. ఎవరో ఎదురొస్తే నీ కొప్పు తగిలిందంటే నీ మోకాలు వెంకం, నీ ముర్రంబితనం కారణంగా నువ్వు వీడిచావు, కొట్టుకుపోయింది, గోరులేసిపోయింది అంతే. ఎవరో ఎదురొస్తే నీకు దరిద్రం పట్ల, ఎవరో ఏదో చేస్తే నీ దరిద్రం పట్ల, ఎవరో ఏదో చేస్తే నీ భర్త తాగబోతావా, నీవు కరెక్ట్ గా నీ భర్త పాడైపోయాడు. ఎంత తేడా వర్తమే చెప్తుంది. నీ ప్రవర్తన సరిగా చూసుకుంటే నీ భర్తను రాబట్టవచ్చని చెప్పి భర్త తెలుసా నిన్ను సృజించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. ఆయన నిలోకి రావాలంటే నీ ప్రవర్తన సరిగా ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన వస్తే యేసు ఉన్న ఇంటిలో ఎంతో సంతోషం, యేసు ఉన్న ఇంటిలో ఎంతో ఆనందం, యేసు ఉన్న ఇంటిలో ఎంతో సంతోషం, యేసు ఉన్న ఇంటిలో ఎంతో ఆనందం, యేసు ఉన్న ఇంటిలో ఎంతో సంతోషం, యేసు ఉన్న ఇంటిలో ఎంతో ఆనందం. హల్లెలూయా. హల్లెలూయా. నిన్ను సృజించిన వాడు నీకు భర్త ఎగనాడు. ఆయన రాబట్టడానికి నువ్వు ఉపవసించాలి.
ఈ దుష్టత్వం, కాడెమాను మేకులు నీలో ఉన్నాయి, నీలో ఉన్నాయి. అవి తీసుకుంటే నీ ప్రవర్తన ఆటోమేటిక్గా మారిపోద్ది. ఆయన ఆటోమేటిక్గా నీ ఇంటికి వచ్చేస్తాడు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మధ్యకాలంలో తేలింది ఏంటయ్యా అంటే, ఈ మధ్యకాలంలో ఒక కొత్త దుష్టత్వం వచ్చింది. ఏంటయ్యా అంటే, సంఘాలలో ఉన్న వాళ్ళే వడ్డీ వ్యాపారం చేస్తారంట, సంఘాలలో ఉన్న వాళ్ళకే వడ్డీకి ఇస్తారంట. ఏంటండి ఇది? మనము ఇచ్చుకోవచ్చని పర్వాలేదండి. మనము బయట 10 రూపాయలు 15 రూపాయలు అంటున్నారు, కానీ మీరు 5 రూపాయలు ఇస్తే చాలు. అయ్యగారు మీరు 5 రూపాయలు ఇస్తే చాలండి, అమ్మగారు మీరు 5 రూపాయలు ఇస్తే చాలు. మనము ఇచ్చుకుందాం, మనము ఇచ్చుకుందాం. బయట 10 15 కానీ మీరు 5 ఇవ్వండి చాలు. ఏమంటారు దీన్ని? అమ్మ ఏమంటారు దీన్ని? ఏమంటారు దీన్ని? లోతుగా వెళితే తలలు పగిలిపోతాయి. ఎంత ఘోరము! ఈ అమ్మ ఏంటి సంగతి, మీరు వ్యాపారం? అవునండి, అయ్యగారులకి మన సంఘం వాళ్ళకి 5 రూపాయలకి ఇస్తానండి, బయట వాళ్ళు ఎవరికే నేను ఇవ్వనండి. సంఘానికి ఎప్పటికప్పుడు దశంభాగం ఇచ్చేస్తానండి, కిస్మిస్ కంటే ముందే అయ్యగారికి బట్టలు ఇచ్చేస్తానండి, కిస్మిస్కి సాంబార్లు ఉప్పు సైతం నేనే పెట్టుకుంటానండి. ఉప్పు ఏం పెడతంటే ఉప్పు మొత్తం ఖర్చు ఇవిడే పెట్టుకుంటుంది. దాదాపుగా 25 బస్తాలు ఆడతాయి మరి ఉప్పు బస్తాలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏ రోగం అండి ఇది? అమ్మ ఏ రోగం ఇది? ఈ రోగానికి ఎంతవరకు డాక్టర్ ఇంకా భూమి మీద పుట్లా. గబ 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 ఆ ఇంటికాడి నుంచి 600 మంది వస్తారు చర్చికి భోజనానికి. వచ్చేటప్పుడు ఉప్పు ప్యాకెట్ అట్టుకొచ్చి, అయ్యగారు ఇది లోనట్టండి. ఏంటిది? ఏంటమ్మ ఇది? ఉప్పు ప్యాకెట్. మళ్ళీ అయ్యగారు ఏంటమ్మా ఉప్పు అనకూడదు, మరి సీక్రెట్. మళ్ళీ అయ్యగారు నన్ను బయట ఆడతారా? నన్ను ఇప్పుడు ఉపవాసం ఎవరు ఉండాలి? అయ్యగారు ఉండాలా? నన్ను బయట ఆడతారా? ఇంట్లో పాతి ప్రసాదానం తిన్నావచ్చు. ఏ దానం అది? మీకున్నాయా మళ్ళా భోజనాలు? ఉంటే పెట్టుకున్నామా, నాకేం ఇబ్బంది లేదు. దేవునికి స్తోత్రం. ఇలాంటి వ్యాధులన్నీ ఆయన కృపా సింహాసనం దగ్గరికి వెళ్లకుండా అదుపు చేస్తా ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. అంటే సమయం లేక కాదు, కొన్ని విషయాలు మీరు మాట్లాడితే మీరు మళ్ళా నన్ను పిలవరేమోనని నన్ను నేనే తగ్గించుకొని మరొక అవకాశం కొరకు ఎదురు చూస్తున్నా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కానీ దుష్టం ఈనాడైనా రేపైనా మరేనాడైనా నీలోంచి పోతే తప్ప, నేను వదిలిపెట్టి పోతే తప్ప. గుర్తుపెట్టుకోండి, ఉపవాసం నా హృదయం కొరకు ప్రార్థన చేయాలి, నా మనసు కోసం ప్రార్థన చేయాలి, నా పొట్ట కోసం ప్రార్థన చెయ్యాలి, నా 2 కాళ్ళు గురించి ప్రార్థన చెయ్యాలి, నా 2 కాళ్ళు, నా 2 చేతుల కోసం ప్రార్థన చేయాలి, నా 2 కళ్ళ కోసం ప్రార్థన చేయాలి, నా 2 చెవుల కోసం ప్రార్థన చేయాలి. ఇది ఒకటి వింటది, ఇది ఇంకోటి మాట్లాడుతుంది. ఏం చేద్దండి? ఒకటి వింటది కానీ ఇంకొకటి మాట్లాడుతుంది. చూసారా? చెయ్యాలా దీని గురించి వద్దా? ఇక్కడ మాటలు అక్కడ చెప్తాం, అక్కడ మాటలు అక్కడ చెప్తాం, చిచ్చు పెట్టేస్తాం, నవ్వుతాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చెయ్యాలా లేదా? 2 చెవుల కోసం ప్రార్థన. అడ్డమైన సూర్యులకే కావాలి. వాక్యం చెప్తుంది, నీ పొరుగు వందేది ఆశించుతారు. వీళ్ళకి ఎంత గుర్రగుర్రలు వచ్చేస్తాయి అంటే, చెవులు దురద. ఏడాడ జరిగినా తక్కువ చెవులు, ఏడాడ జరిగినా తక్కువ చెవులు చెప్పు. ఏంటి కదంటే, ఏముండవో దురదని అంటాడు. అన్నీ చెక్ చేసి, అమ్మ కర్ణబేరితో చూద్దాం అన్నీ బాగున్నాయి అమ్మ, నా దురద తక్కువండి. అప్పుడు చెప్తాడైనా, అమ్మ ఊర్లోను అక్కడ పలానా చోట చర్చ్ ఉంటుంది, అక్కడికి ఇలా పాటలు గారు ముందే వస్తారని చెప్తాడు. దేవునికి స్తోత్రం. మరి ఏం చేస్తాం? మరి అందరూ వదిలేసాక మేమేం చెయ్యాలి? చివరికి అందరూ సకల దరిద్రాలు పట్టుకున్నాక డాక్టర్లు అందరూ చేతులు ఎత్తేస్తారు. ఎత్తేసి ఏమంటారు? అమ్మ ఇంకా చేసేదేమి లేదు, నేను నీ వంటి మనుషుడే నేనమ్మా. ఆయన ఇంగ్లీష్ బాగా మాట్లాడితే ఐఎమ్ సో సారీ, ఐఎమ్ సో సారీ. అప్పుడు ఎక్కడికి రావాలి? ఏ సన్న స్వరమన్నా ఎప్పుడైనా విన్నావా? ఏ సన్న స్వరమన్నా. ఇక్కడికి వచ్చాక అయ్యారు అడుగుతారు, అమ్మ వినపడుతుందా?
వినపడుతుందా? అమ్మ ప్రసంగం వినపడిందా? ఇవాళ ప్రసంగం అర్థమైందా అంటే అర్థమైంది, వినపడలేదు. నా భాష అర్థమవుతుందో మీకు? అర్థమైంది, వినపడలా. అయ్యారు అర్థమైంది, వినపడలా. ఇది ఏం రోగం? ఆమె ఇది ఏం రోగం చెప్పండి? మాది ఏం రోగం? వినపడింది కానీ అర్థం కాల. ఇవాళ చాలా మంది గుడ్డుకూరు అనమాట. అందరికి ఇదే జబ్బు. ఏమండి, ఎన్ని సంవత్సరాల నుంచి ఉపవాస ప్రార్థనలు పెడతారు, భూమి పుట్టిన కాడి నుంచి పెడతానే ఉన్నారు. వీళ్ళకి వినపడుతుంది కానీ అర్థం అవుతులేదు. లోపల ఎక్కడ చెప్పండి? ఇప్పుడు అయ్యగారులు మారుద్దామా, మనం మారుదామా? చెల్లి, మనం మారాలి. మీరేమనుకోకండి, ఎంత దుష్టత్వం అంటే లోకం మీద. మా ఊళ్ళో కొంతమంది అమ్మాయిలు ఉంటారు, ఇంటికాడ నుంచి తల ఉంచుకొని వెళ్ళిపోతారు. వచ్చి అక్కడ బస్ స్టాండ్కి వస్తుంది బస్సు, ఆ బస్సు ఎక్కుతాకి వెళ్ళిపోతారు. నిజంగా వాళ్ళ కష్టజీవులు అండి. నిజంగా నా ఆడపిల్లలు కష్టజీవులు. ఎంత కష్టం అంటే వాళ్ళది నిజంగా. వాళ్ళ నిజంగా దండం పెట్టాలి చేతులెత్తి. సర్కారు మరి గవర్నమెంట్ కాలేజీలు సెల్ ఫోన్లు తెచ్చుకోమంటున్నారు కదా, నెట్ అని చూసుకుంటాకి. అక్కడ దాకా బస్సు ఎక్కేదాకా ఈవిడ ఎలా వెళ్ళిపోద్ది? నిజంగా ఈ అమ్మాయి ఇంటికి వెళ్తాదో కానీ అని అందరూ అనుకుంటారు. ఎగబడి ఎలాంటి పిల్లని చేసుకోవాలరా మన ఇంటికి అనుకుంటారు. అమ్మ బస్సు ఎక్కుద్ది, బస్సు ఎక్కి బ్యాగ్ ఎలా తీస్తుంది, తీసి ఒక ఫోటో ఉడుతుంది, దీన్ని సిమ్ బయటకు వచ్చేది. అమ్మ పర్సనల్ సిమ్ ఉంటుంది, ఇందులో పెట్టేస్తుంది. పాపం బస్సు ఎక్కిన కడిచాలి నాన్న అమ్మ టిక్కు 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 కొడతానే ఉంటారు. పని చేయదు సిమ్ పని చేయదు. సంతాల ఇంటికి వచ్చాక అమ్మ చాలా ఫోన్ చేసావు నాన్న నేను నీకోసం అంటే, అమ్మ సిగ్నల్ లేదు. ఏ లేదు? మీరు అందరూ మంచోళ్ళు కాబట్టి చెప్తున్నారని, లేకపోతే చెప్పరండి మాట. నేను ఏమి లేదంట, సిగ్నల్ లేదు అంటది. అలాగమ్మా, మా 5-6 బస్సు ఎక్కాక సిగ్నల్ ఉంటలేదమ్మా నీకు, బస్సు మారిసేస్తే కానీ. ఇది ఏ దుష్టత్వం? అమ్మాయిల గురించి చెప్తున్నాను అనుకుంటున్నారా? మా ఊరిలో కొంతమంది హోమ్ మినిస్టర్ గారు కూడా ఉన్నారు. అయ్యగారు పొలం వెళ్ళిపోయాక సిమ్ము మారిపోద్ది ఇంట్లో. అయ్యగారు పొలం వెళ్ళాక మా ఆయన పాలుకి చుట్టూ దౌడు పెట్టుకుని వెళ్ళిపోతాడు. వెళ్ళాక సిమ్ మారిపోద్ది. ఆయన మళ్ళీ ఇంటికి వచ్చేదాకా సిమ్ము పంచి, ఇంటికి వచ్చాక ఏమే పొలం నెట్టు అన్నాక కప్ పోటుడిచి ఆవిడ సిమ్ పెట్టేది. అప్పుడు దాకా ఆవిడ పర్సనల్. ఏ దుష్టత్వం ఇది? ఏ దుష్టత్వం? ఏమే ఎన్నిసార్లు ఫోన్ చేశాను నీకు అంటే, ఎక్కడ చేసేవో నువ్వు? ఆ పొలం కట్టిన సిగ్నల్ వస్తుంది ఏంటి? అవును. ఏ జబ్బు ఇది? ఉపవాస ప్రార్థన పెద్ద ఎవరి కోసమో, ప్రధానమంత్రి వాళ్ళ కోసం బాబు వద్దాం, ఆ ప్రార్థన చేయొద్దు. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, రాజుల కోసం ఆ ప్రార్థన కాదు ఇది. నా బతుకు మార్చుకునే ప్రార్థన, నా గుణము మార్చుకునే ప్రార్థన, నా భర్తకు నా మీద మక్కువ కలగడానికి ఉపవాసం ఉండే ప్రార్థన ఇది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నా భర్తకు నా మీద మక్కువ కలగడానికి ఉపవాసం ఉండే ప్రార్థన. హల్లెలూయా. రాజులు, రాజ్యాలు ఎన్నో 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 ఎంతో మంది రకరకాల ఉపవాసాలు ఉన్నారు. కానీ ఈ ఉపవాసం మాత్రం పర్టిక్యులర్గా నీ కోసమే, అంతే తప్ప అయ్యగారికి బాగుపడతాకేమో నా దరిద్రం. ఈ బాగును మేము పెంటగా ఎంచుకున్నాం కాబట్టి మీ ఎదుట దేవుని పాదాల దగ్గర మేము ఉండగలిగాం. దేవునికి మహిమ కలుగునుగాక. మేము పెంటగా ఎంచుకున్నాం కనుకే ఇవాళ మీకు సేవ చేయడానికి మేము ఇక్కడ ఉన్నాం. హల్లెలూయా. చాలా మంది దైవ సేవకులు చాలా తక్కువ చేసి మాట్లాడతారు, చాలా తక్కువ చేసి. జాగ్రత్త సుమా, మోసపోకుడి దేవుడు ఎప్పుడైనా ఎక్కిరిస్తే ఆయన ఎక్కిరిస్తాడు. చెప్తుంది 2 కీర్తనలు చెప్తూ ఉంటాడు, ఆకాశమందు ఆసీనుడైన వాడు నవ్వుచున్నాడు. నవ్వుతాడు ఆయన. మీరు ఎవరినైనా ఎక్కిరిస్తే ముందు మిమ్మల్ని మీరు సరి చేసుకోండి. దుష్టత్వం పోవాలి. కాడె మాను మేకులు తీసుకోవడం కోసం దీన్ని మీరు వాడుకోవాలి. వాక్యం వినాలి, దాని ప్రకారం బ్రతకటానికి వెళ్ళేటప్పుడు ఒక్కటైనా విడిచిపెట్టి వెళ్ళిపోండి. ఆ విడిచిపెట్టిన దాన్ని చూసి మేము హృదయం నిండా ఆనందంతో ప్రభుపాద దగ్గర మరలా మేము కన్నీరు కారుస్తాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దుష్టత్వం కాడెమాను మేకులు అంటే ఎంత లోతుంటాయో ఆవిడకి తెలవదు. మా ఊర్లో అంటారు తరచు ఈ మాట, గేరి సెట్టే గారి పాలు
గేదె సత్తే గారి పాలు రావు కాదండి. గేదె సత్తే గారి పాలు తెలవంట. ఏ సచ్చాక అయ్యారు అయ్యారు ఆడివాడు ఎప్పుడు లేటుగా వచ్చానండి. ఎప్పుడు గేదెలు అంటానే ఉన్నానండి. 6 లీటర్లు పాలు వచ్చేదండి. 7 పావు లీటర్ కూడా నేను తాగారు. ఎన్ని లీటర్లు ఇచ్చారు ఇది? ఈవిడ ఎప్పుడు పావు లీటర్ ఎక్కడ ఇవ్వాలా? కనీసం క్షీరాన్ని వచ్చి చర్చలు పలహారంగా కూడా ఎంత లోతు మేకో చూడండి. ఇది ఎంత లోతు మేకో చూడండి. నవ్వుగా ఉంటది కానీ మీకు అర్థమైతే తెలుస్తుంది. నీకు అర్థమైతే తెలుస్తుంది. పంచపక్ష పర్వాణాలు నీ భర్త, నీ బిడ్డలు, నీ భార్య భుజిస్తూ ఉన్నారు కానీ నీ గ్రామములో ఒంటి మీద బట్ట లేని వారు ఎంతమంది ఉన్నారు? నిలువున నీడ లేని వాడు ఎంతమంది ఉన్నారు? వాళ్ళ మనుషులు కాదు అనుకుంటున్నావు నీవు. వాళ్ళ మనుషులుగా చూడట్లా. కులం పేరు చెప్పి, మతం పేరు చెప్పి, మరొకటి పేరు చెప్పి ఏసడింపు చూపు చూస్తానే ఉన్నా. వీడు నీ చూపు మారొద్దా మరి? నీ చూపు మారొద్దా మరి? మరలేదా? పోయే కాలం, పోయే కాలం. ఈ దుష్టత్వం నుంచి బయటికి రావాలి. ఇది కదా నిజమైన ఉపవాసం. గోనుబట్ట కట్టుకుని ప్రార్థన దాంట్లో అట్టదానం చెప్పుకున్నా ఆ సోది మనకేం ఒలగదు. ఇక్కడ ఒలగాల్సింది ఏంటి తెలుసా? నీ దుష్టత్వం నేను విడిచిపెట్టి పోవాలి. నీ కాడిమాని మేకులు పాతిని కుట్టుడు కమ్మేయాలి. నీ భర్త అయ్య బాబు నా భార్య అండి పాస్టర్ గారు. ఒక ఆయన వచ్చి పాస్టర్ గారితో మాట్లాడుతున్నాడు. ఒక ఆయన ఏంటి తెలుసా? అయ్యారు మీరు ఏం మాత్ర వేసారు, ఏం మందు వేసారు అనండి బాబు. వాళ్ళ నుంచి మా ఆవిడ నన్ను ఒక మాట అంటే ఒట్టు సందకాడిని వచ్చి పొలం వెళ్ళి వచ్చి పాలు అక్కడ పెట్టి గబగ వేడివేడి అన్నం పెట్టిన తర్వాత మంచం మీద పడుకుంటే గబ 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 ఏం చేస్తున్నట్టు ఈవిడ కాలు ఏం చేస్తుందండి? కాళ్ళు నొక్కేస్తుందండి. నేను పెళ్ళైన మూడు సంవత్సరాల తర్వాత ఇప్పటికి నిద్రలేదండి. ఇప్పుడు నిద్రపోతానండి కంటేనే అంటాను. ఎందుకంటే అప్పుడు ఆయనకి ఎందుకు నిద్రపోతున్నారండి? అప్పుడు ఎందుకు నిద్రపోతారు? ఏ రాత్రి కాడ నొక్కేస్తుందని, ఏ రాత్రి కాడ నొక్కేస్తుందని భయపడి ప్రార్థనకు వచ్చినా మీకు అంత భయం ఉండేదండి. ప్రార్థనకు వచ్చినప్పుడు మరీ రెచ్చిపోయేదండి బాబు, మరీ రెచ్చిపోయేది. ఏం చేస్తుందంటే ఎప్పుడు పీకు నొక్కేద్దానని ఏం చేసి పడుకున్నట్టే నిద్ర వచ్చినట్టే అని అలాగే గడుపుకున్నానండి. ఇప్పుడు మాత్రం మీ ప్రార్థనకు వచ్చాక అమ్మాయి ఆవిడ మొత్తం మనస్ఫూర్తిగా నిద్రపోతున్నానండి. అయ్యారు ఈ పొట్టు కిస్మిస్ ఇదిగోనండి అంటిపొల్లికి 3 అంతులు ఎత్తనానండి అని. దేవునికి స్తోత్రం. ఈ అమ్మగారు మాత్రం ఎంగిలి చేస్తే ఎప్పుడు కాకిని కొట్టలేదంట. ఆవిడ కానుక ఎత్తే తప్పకమని ఊరవతలకి వెళ్ళిపడుతుందంట. ఎక్కడికి? ఊరవతలకి. ఊరవతలు అనుకో అయ్యో బాబు ఎంత పెద్ద కానుకో, ఎంత దూరమైన పడిందంటే ఎంత పెద్ద కానుకో. ఎవరు వేశారు? ఫలానా 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 వారి ఆమె గారు వేశారు. దేవునికి స్తోత్రం. అయ్యగారికి సకల దరిద్రాలు, సేవక సకల దరిద్రాలు తీరిపోయి అనుకునేవారు. జాగ్రత్త సుమా, ఏది విత్తుతామో అదే కోస్తాం. ఇవి వచ్చి తొంట చేత్తో వస్తారు ఒక్కొక్కళ్ళు. అంతే సంగతులు. అయ్యగారి గుండె దబేలు మనుద్ది అనమాట. ఏం పాడేశారు వీళ్ళు? రూపాయి కాసు ఆడేసింది ఇవిడ. జాగ్రత్త సుమా. ఇక్కడ టింగుమంటే ఇంట్లో కూడా టింగుమంటది. నాట్ ఏ జోక్. ఇక్కడ టింగుమంటే ఇంట్లో కూడా టింగుమంటది. ఇక్కడ శబ్దం రాకపోతే అక్కడ శబ్దం రాదు. చప్పట్లు కూడా దేవుని మహిమ పడుతుందండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ కనుక శబ్దం వచ్చిందా నీ ఇంట్లో శబ్దం తేల్తది. గుర్తుపెట్టుకోండి. ఇచ్చి దేవుని సన్నిధికి చెడిపోయిన వాళ్ళు ఎవరు ఉండరండి. చరిత్రలో లేరు. ఇవ్వవలసినది, దేవుని కొరకు సిద్ధపరిచినది, తెచ్చినది తిరిగి తీసుకెళ్ళిపోయిన ఉన్నారు. ఉర్రు పెట్టుకు చచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. నాకు తెలుసు. 35-40 సంవత్సరాల పరిచర్య అనుభవంతో చెప్తున్నాను. దేవుని సన్నిధికి తెచ్చి తిరిగి మళ్ళీ అయ్యగారు నాకు వందనాలు చెప్పలేదు. ఎవరో అయ్యగారు నాకు వందనాలు చెప్పలేదు. వందనాలమ్మా వెళ్ళి కూర్చో అన్నాడు. నన్ను ఇంత మాట అంటాడు. మా పుట్టి బుద్ధిది కాక మా ఆయన నా ఎదురుకుండా ఇప్పుడు కూర్చోలేదు. ఎప్పుడు అలా మెయింటైన్ చేసుకొచ్చాను కుటుంబం కొంపనే. ప్రభు స్తోత్రం చెప్పకుండా
ఇలా తిప్పుకుని వెళ్ళిపోయాడు. పాటరమ్మకి ఏమంతా విశాఖరం వచ్చేసింది. పాటరమ్మ కూడాను ఇదివరకు అమ్మ 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 అనేది ఇప్పుడు వెళ్ళండి అమ్మ ప్రార్థన చేసి కూర్చోండి, ప్రార్థన చేసి పాటలు పాడు, అయ్యి బాబు అని తెచ్చింది పట్టుకెళ్ళిపోయి దరిద్రాన్ని కొని తెచ్చుకున్న వాళ్ళు కూడా నాకు తెలుసు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని ఇచ్చి శోధించండి. ఇచ్చి అంటే డబ్బు అని రేపొద్దున చాటింపేయకండి. మొట్టమొదటిగా మీ హృదయాన్ని ఇవ్వండి. అప్పుడు మీ హృదయం చెప్తుంది నీకున్న 10 పట్టు చీరలు ఎన్ని పట్టు చీరలు, నీకున్న 10 చీరలు ఎన్ని నీవో నీ హృదయం చెప్తుంది. ముందు మీ హృదయాన్ని ఇవ్వండి దేవునికి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ముందు మీ మనసుని ఇవ్వండి. అప్పుడు మీ మనసు చెప్తుంది. మీ మనసు చెప్తుంది దేవుని సొమ్ము ఇంట్లో ఎంత దాచిపెట్టావో అప్పుడు నీ మనసు చెప్తుంది. దేవుని సొమ్ము ఎంత దొంగిలించావో అప్పుడు నీ మనసు చెప్తుంది. అందుకే నీవు నీ మనసును దేవునికి ఇవ్వాలి. హల్లెలూయా, హల్లెలూయా. నీ మనసును దేవునికి ఇచ్చి చూడు. తెలియకుండా దుష్టత్వం నేను విడిచిపెట్టిపోతుంది. కాడిమాను మేకులు వాటంతటా అవి తుప్పు పట్టి బయటికి వచ్చిపోతాయి. హల్లెలూయా. అప్పుడు నిన్ను సృజించిన వాడు నీ భర్త అయిన నీ దేవాతి దేవుడు నువ్వు ఎక్కడుంటే ఆయన అంటాడు కదా, ఎక్కడున్నానంటాడు ఆయన, తలుపు యొద్ద నుండి తట్టుచున్నాను, నువ్వు తలుపు తీస్తే నేను లోనికి వచ్చి నాతో నీవు కలిసి భోజనం చేద్దాం. చెప్పండి కూడా దేవుని నామమున మహిమపరచుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అర్థం చేసుకోండి, లోబడండి, వెళ్ళేటప్పుడు విడిచిపెట్టి వెళ్ళండి, ఇచ్చేటప్పుడు మీ హృదయాన్ని ఇవ్వండి. మీ కులం మాకు అక్కర్లా, మీ డబ్బు మాకు అక్కర్లా, మీ ఆస్తి మాకు అక్కర్లా, మీ అంతస్తు మాకు అక్కర్లా. హృదయం దేవునికి ఇచ్చిన తర్వాత అప్పుడు హృదయం నీతో మాట్లాడటం మొదలు పెడుతుంది. నీతో మాట్లాడటం మొదలు పెడితే అప్పుడు నువ్వు ఏమేమి చేయాలో నీ హృదయమే నీకు చెప్తుంది. నువ్వెవ్వరి మాట ఎప్పుడు వినమాక, వాక్యం విను, మోకరించి వెళ్ళి కన్నీరు కాంచు. నీ హృదయం దేవునికి ఇస్తే నీ హృదయం నీతో మాట్లాడుతుంది. అప్పుడు నీకు మహదైశ్వర్యం ఎక్కడి నుంచి రావాలో, ఎలాగో నువ్వు దీవించబడాలో, ఎలాగో నువ్వు ఆశీర్వదించబడాలో, ఎంతకాలం ఎందుకు చెడిపోయావో, ఎంతకాలం ఎందుకు పాడైపోయావో, ఎంతకాలం వ్యాధులు నిన్ను విడిచిపెట్టి ఎందుకు పోలేదో ప్రతిదీ నీ మనసే నీకు చెప్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలాంటి కృప కలిగిన పరిశుద్ధ ఆత్మదేవుడు మీకు నాకు మనందరికీ దయచేసి ఆయనకి ఇష్టమైన పాత్రగా మనందరినీ ఆయన తీర్చిదిద్దును గాక. ఆమేన్. దయచేసి ఎక్కడ వాళ్ళు అక్కడ మోకరించుదాం. ఒకంత సమయం దయచేసి మోకరించుదాం. ఒకంత సమయం మోకరించుదాం. దయచేసి ఎక్కడ వాళ్ళు ఒక నిలువు మోకాల మీద ఉందాం. బ్రతిమాలుకుందామా? ఒకంత సమయం బ్రతిమాలుకుందామా? మా విమోచకుడా, మా రాజా, మా ప్రభువా, మా దేవా, మహాగణుడా, నోరెత్తుదామా? దయచేసి ఆఖరి కూడిక కదా ఇది, ఆఖరి కూడిక కదా. అందరం గొంతెత్తుదాం. తనవి తెర గొంతెత్తు మాట్లాడుదాం. ఆయన మహాగణుడాయన, ఆయన మహోన్నతుడాయన, ఆయన సర్వోన్నతుడాయన. గొంతెత్తుదామా? తనవి తెర మాట్లాడుదాం. దయచేసి కూర్చులో దయచేసి నిలబడండి, లేదా మోకరించండి. ఒకటి నిలబడడం లేదా మోకరించడం చేయాలి. ఎవరు మౌనంగా ఉండవద్దు. మా రాజా, మా ప్రభువా, మా దేవా, మహాగణుడా నీకు వందనాలయ్యా. అమ్మా నోరు తెరుద్దామా? దయచేసి నోరు తెరుద్దామా? మహోన్నతుడాయనా, సర్వోన్నతుడాయనా, దాటిపోయే దేవుడు కాదాయనా, నోరు తెరుద్దాం. మౌనంగా ఉండవద్దండి, బ్రతమాలుకుందాము. నీ నోరు బాగుగా తెరిస్తే దాన్ని నేను నింపుతానంటున్నాడు ఆయన. అమ్మా నోరు తెరుద్దాం. పుట్టి భిక్షగాడు ప్రార్థన చేస్తా ఉన్నాడు. దావీదు కుమారుడు నన్ను దాటిపోవద్దంటున్నాడు. ఈ రాత్రి ఒకవేళ ఆయన నిన్ను దాటిపోతే, అయ్యో నేను రేపు నా ప్రియుడేసు మేఘాల మీద రాబోతున్నాడు. నోడు తెరుద్దాం. దయచేసి నోడు తెరుద్దామండి. అయ్యా దయచేసి నోడు తెరుద్దాం. దేవుని ఆత్మ నీతో మాట్లాడడానికి ఇంకా ఇష్టపడుతుంది. నీ నోరు తెరిస్తే కనుక ఆయన రాత్రి ఇంకా దర్శించడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన ఇంకా మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన మౌనంగా ఉండొద్దండి. తెరుద్దాం. కొంత సమయం బ్రతిమాలుకుందాం. ఈ ఆఖరి కొడుకలు నీ హృదయం తెరవబడాలి. ఈ ఆఖరి కొడుకలు నీ నోరు తెరవబడాలి. రహస్యములన్నీ దేవునికే చెందుతాయి. ఎన్నో రహస్యములు దాచాలి.
నోరు తెరుద్దామా దయచేసి నోరు తెరుద్దామా. బ్రతమాడుకుందాం. అయ్యా డాడీ, నా కుటుంబం అయ్యా, అయ్యా నా భర్త అయ్యా, అయ్యా నా భార్య అయ్యా, అయ్యా నా బిడ్డల మాట వినట్లేదయ్యా, దాటిపోవద్దయ్యా. రాజాది కొండలాలు ప్రభు, అయ్యా మీరు కనికరం చూపించకపోతే, అయ్యా మీరు కనికరం చూపించకపోతే మాకు ఎవరు దిక్కు ప్రభువా? సేవకులందరి ద్వారా నాతో మాట్లాడే ప్రభువా, అయ్యా ఎక్కడైతే నేను విడిచిపెట్టుకుంటాను ప్రభువా. అమ్మా బ్రతమాడుకుందామా, నోళ్ళు తెరుద్దామా. అమ్మా నిన్నటి భక్తి నిన్న చాలు, ఈనాడు నీ ఊరకొడుకు ఏమిటి, ఈనాడు నీ పశ్చాత్తాపం ఏమిటి? అమ్మ మౌనంగా ఉండద్దమ్మా. కొంత సమయమైనా ఆయన అంటాడు కదా, నా కొరకు ఒక జామైనా మెలకువగా ఉండలేరు అంటున్నాడు ఆయన. ఎవరు మౌనంగా ఉండద్దండి. కనికరించు ప్రభువా, లేవనెత్తండి ప్రభువా, ఆదరించండి ప్రభువా. బాబా కళ్ళు మూసుకో, ప్రార్థన చేసుకోవాలి. అగ్నిజ్వాల వంటి కన్నులు గలవాడా, అపరంజు వంటి పాదములు గలవాడా, 7 నక్షత్రాల చేత పట్టుకొని సంఘముల మధ్యన సంచరించువాడా, దయవర్ణుడా, రత్నవర్ణుడా. అమ్మా నోరు తెరుద్దామా దయచేసి నోరు తెరుద్దామా. నాకంటే ముందుగా దైవ సేవకుల ద్వారా పూర్తిగా దేవునాత్మతో మాట్లాడింది. అయ్యా నా భర్తను దాటిపోవద్దు ప్రభువా, నా బిడ్డలను దాటిపోవద్దు ప్రభువా, నా కుటుంబాన్ని దాటిపోవద్దు ప్రభువా. అమ్మా మౌనంగా ఉండొద్దండి, గోజాడుదాం. ఉపవాస ప్రార్థన అంటేనే ప్రార్థన, ఉపవాస ప్రార్థన అంటేనే ప్రార్థన. బ్రతమాడుకున్నామా చెల్లి, మౌనంగా ఉండవద్దు. జయ జీవితం నీకు కావాలా? ఏసే సమర్థుడు, నీ స్థితిగతులు మార్చడానికి ఆయనే సమర్థుడు. పరిశుద్ధాత్మ దేవుడా మీకు వందనాలు, మా ప్రియ రక్షకుడా మీకు వందనాలు, మా ప్రియ పరమ తండ్రి మీకు వందనాలు. దాటిపోవద్దయ్యా. ఒక్కసారి నా ఇంటికి రండి ప్రభువా, ఒక్కసారి నా జీవితానికి రండి ప్రభువా. హల్లెలూయా, 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 హల్లెలూయా.
రక్షకుడా, మా విమోచకుడా, మా ప్రియ పరమ తండ్రి, దావీదు కుమారుడా మమ్మలను దాటిపోవద్దయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోవద్దయ్యా. ఇప్పటి వరకు గర్విష్టిగా ఉన్నానయ్యా, పనికి మాలిన వాడిగా ఉన్నానయ్యా, పనికి రాని దానిగా ఉన్నానయ్యా. నువ్వు నన్ను దాటిపోతే, ఇప్పుడైనా నన్ను దర్శించకపోతే, ఇప్పుడైనా నన్ను దర్శించకపోతే అగ్ని అధికారం, అగ్ని అధికారం, అగ్ని అధికారం, అభిషేకం, అభిషేకం, అభిషేకం. నజరేయుడైన యేసు అధికారం కలిగిన ప్రతి బిడ్డను తాకబడును గాక, ప్రతి బిడ్డ తాకబడును గాక, మీ నామమే తాకబడును గాక, ప్రతి హృదయం కట్టలగును గాక. మాట్లాడదాం, ప్రార్థన చేద్దాం, మౌనంగా ఉండొద్దండి. నోరు తెరుతాం తల్లి. ఆయన అంటాడు కదా, నీ నోరు బాగుగా తెరిస్తే దానిని నేను నింపుతానంటున్నాడు ఆయన. అమ్మా మౌనంగా ఉండవద్దు, దయచేసి ప్రార్థన చేద్దాం. అంగలార్పు చేయు స్త్రీలు, రోదన చేయు స్త్రీలు, అమ్మ మౌనంగా ఉండవద్దు, మౌనంగా ఉండవద్దు. కొంత సమయమైనా నా కొరకు మీరు మెలకువగా ఉండలేరు అంటున్నాడు ఆయన. బ్రతమాడుకుందాము, బ్రతమాడుకుందాం. నోరు తెరవండి అమ్మ, దయచేసి నోరు తెరవండి. నీ నోరు బాగు కట్టేస్తే దాన్ని నిన్ను నింపుతానంటున్నాడు ఆయన. అమ్మ ఎవరు మౌనంగా ఉండొద్దండి, అమ్మ ఎవరు మౌనంగా ఉండొద్దమ్మా. దయచేసి నోరు తెరుద్దాం. అవును ప్రభువా, నేను దుష్టత్వంలో చిక్కుకొని ఉన్నాను ప్రభువా, కాడివాను మేకలతో చిక్కబడి ఉన్నాను ప్రభువా. అయ్యా కనికరము చూపించండి ప్రభువా. నా భర్త జీవితంలో మేకులున్నాయి నాయన, నా భార్య జీవితంలో మేకులున్నాయి నాయన, నా బిడ్డల జీవితంలో మేకులున్నాయి నాయన, నా కుమారుల జీవితంలో మేకులున్నాయి నాయన, నా కుమార్తెల జీవితంలో మేకులున్నాయి ప్రభువా, అప్పులున్నాయి నాయన, సమస్యలున్నాయి నాయన. అయ్యా నేను దాటిపోతే నాకెవరు దిక్కు ప్రభువా, మీరు దాటిపోతే నాకెవరు దిక్కు ప్రభువా. మౌనంగా ఉండద్దు, మౌనంగా ఉండద్దు. అమ్మ ఎవరు మౌనంగా ఉండవద్దు, మౌనంగా ఉండవద్దు. ప్రార్థన చేద్దాం. శుక్రవారం రండి, శుక్రవారం రండి.